ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు డిస్మిస్ చేసింది. అభియోగాలు తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పిచ్చారు. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారంటూ 2023లో గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు చేయగా పవన్ కళ్యాణ్ పై 499, 500 ఐసీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పవన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణలో తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు చెప్పారు. దీంతో కోర్టు కేసును ఎత్తేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే అసలు విచారణలో ఏం జరిగింది, ఎందుకు కోర్టు డిస్మిస్ చేసింది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో జనసేన అధినేతగా ఉన్న సమయంలో ఏలూరు జిల్లాలో వాలంటీర్ల విషయంలో ఆయన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనేది కూడా అప్పట్లో కేసు నమోదైంది. దాదాపుగా వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని చెప్పి 2023 జూలై 29న ఆయన ఏలూరు జిల్లాలో వ్యాఖ్యలు చేశారు. దీనికి నేపథ్యంలో విజయవాడ న్యాయస్థానంలో అలాగే గుంటూరు జిల్లా తుళ్లూరులో కూడా ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై విచారించిన ధర్మాసనం అన్ని కేసులు ఒకసాటికి తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులన్నింటినీ డిస్మిస్ చేయాలి, తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు కానీ అది ఇబ్బంది పెట్టే దిశగా లేవు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో జరిగింది, ఈ కేసులు ఎత్తివేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా మరొక వైపు ఎవరైతే వాలంటీర్లు కోర్టులో కేసు వేశారో ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారంతా కూడా తాము పెట్టిన కేసులను విత్డ్రా చేసుకుంటున్నట్లు కూడా న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసే నేపథ్యంలో మరొక వైపు ఈ కేసులను క్వాష్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ హైకోర్టులో పిటిషన్ దాకా. సో ఇద్దరు కలిసి ఒకే అంశానికి సంబంధించి బేరేజ్ చేయడంతో కూడా ఉన్నత న్యాయస్థానం కూడా ఈ కేసులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ విషయంలో నమోదైన కేసులన్నింటినీ కూడా డిస్మిస్ చేస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.